తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో జరిగిన గొడవపై చంద్రగిరి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనోజ్ ఫిర్యాదుతో కాలేజీ సిబ్బందిపైన కూడా కేసులు నమోదు చేశారు. 8 మంది కాలేజీ సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇరు వర్గాలను విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. మంచు మనోజ్ బాబు కుటుంబంలో ఏర్పడిన వివాదంలో రోజుకో మలుపు చోటు చేసుకుంటుంది. తాజాగా మనోజ్ కు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మేజిస్ట్రేట్ కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు ఆరోపించారు. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని మోహన్ బాబు మేజిస్ట్రేట్ ని కోరారు. మ్యాజిస్ట్రేట్ నుంచి వచ్చిన సూచనల మేరకు జల్పల్లిలోని నివాసం ఉంటున్న మంచు మనోజ్ ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు కలెక్టర్. జల్పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్ కు నోటీసులు జారీ చేశారు. జల్పల్లిలోని మనోజ్ టౌన్ లో మోహన్ బాబు నివాసం ఉంది. అక్కడే మంచు మనోజ్ ఉంటున్నారు. ఇటీవల చెలరేగిన వివాదం కారణంగా మనోజ్ ను ఇంటి నుంచి పంపించేయాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నారు. అయితే జర్నలిస్ట్ పై దాడి ఘటనలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి రావడంతో ఆ ఇంట్లో మనోజ్ దంపతులు మాత్రమే ఉంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన తరువాత మోహన్ బాబు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఎంబీయూ యూనివర్సిటీలో ఉన్న నివాసంలో ఉంటున్నారు.